భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వరదలు విషాదాన్ని మిగిల్చాయి. ఇప్పటికీ చాలా మంది సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. మరికొంతమంది ప్రాణాలను కోల్పోయారు. ఈ క్రమంలోనే వరద బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఆపన్నహస్తం అందిస్తున్నారు. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎం సహాయ నిధికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ 50 లక్షల చొప్పున మొత్తం కోటి విరాళాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జరుగుతున్న వరద బీభత్సవం నన్ను ఎంతగానో కలచివేసిందన్నారు. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల సీఎం సహాయ నిధికి 50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నానంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వరదలు విషాదాన్ని మిగిల్చాయి. ఇప్పటికే చాలా మంది సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. మరికొంతమంది ప్రాణాలను కోల్పోయారు. ఈ క్రమంలోనే వరద బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఆపన్నహస్తం అందిస్తున్నారు. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎం సహాయ నిధికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ 50 లక్షల రూపాయల చొప్పున మొత్తం కోటి రూపాయల విరాళాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జరుగుతున్న వరద బీభత్సవం నన్ను ఎంతగానో కలచివేసిందన్నారు. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల సీఎం సహాయ నిధికి 50 లక్షల విరాళంగా ప్రకటిస్తున్నానంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.